సో నేను క్లాస్లో మీకు ట్రాన్స్వర్స్ వేవ్స్, వాట్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ wave equation of transverse wave traveling along a stretched string, velocity of transverse, expression for velocity of transverse wave అది మనం డెరివేషన్ చేసాం. సో దాంట్లో మనం తీసుకుంది ఏంటంటే ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, ఆ స్ట్రింగ్ని ఎక్స్ డైరెక్షన్లో టీ అనే టెన్షన్లో స్ట్రెచ్ చేస్తాం. అలా స్ట్రెచ్ చేసిన తర్వాత దాన్ని ప్లగ్ చేస్తే అంటే దాని మీద ఫోర్స్ అప్లై చేసి మనం దాన్ని వైబ్రేట్ చేస్తే అప్పుడు దాంట్లో ట్రాన్స్వర్స్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటి? డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్కి పెర్పెండిక్యులర్గా వైబ్రేషన్స్ కనుకుంటే దాన్ని ట్రాన్స్వర్స్ వేవ్ అని చెప్పి అంటాం. సో ఇప్పుడు ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ స్ట్రింగ్ ద్వారా ట్రావెల్ చేసేటప్పుడు ఆ ట్రాన్స్వర్స్ వేవ్స్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే స్ట్రింగ్ ద్వారా ట్రావెల్ చేసేది టీ అండ్ డెఫ్లో స్ట్రెచ్ చేసి చెప్పాం కదా, దాని ద్వారా ట్రావెల్ చేసేటువంటి ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క వేవ్ ఈక్వేషన్ మనకు ఎలా వచ్చింది? డో స్క్వేర్ వై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు capital T by small m into dou square y by dou x square. సో లాస్ట్ క్లాస్లో మీకు నేను ఆ ఈక్వేషన్ చెప్పాను. నేను ఎలాగంటే చూడండి ఒకసారి ఈక్వేషన్ చూపిస్తాను ఒకసారి. డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు capital T by small m into dou square by dou x square. దట్ ఈస్ ద వేవ్ ఈక్వేషన్ ఫర్ ట్రాన్స్వర్స్ వేవ్ ట్రావెలింగ్ అలాంగ్ ఎ స్ట్రింగ్ స్ట్రెచ్డ్ అండర్ టెన్షన్ టీ. ఇందులో మనకి దీని జనరల్ ఈక్వేషన్ చూస్తున్నాం మనం. దాంట్లో ఆ జనరల్ ఈక్వేషన్ అది చూస్తున్నాం మనం. డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్. దిస్ ఇస్ ద జనరల్ ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ అనమాట. ఇది ఎలా వచ్చింది అంటే దీనికి వేరేగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. మనం ఎక్స్ప్లెనేషన్ చేయకుండా డైరెక్ట్గా మీకు ఈక్వేషన్ చెప్పేస్తున్నాను. సో ఇప్పుడు మనకు వచ్చిన ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ స్ట్రింగ్ ద్వారా ట్రావెల్ చేసేటువంటి వేవ్కి సంబంధించి ఆ ఈక్వేషన్ ఈ జనరల్ ఈక్వేషన్ ఉంటే కంపేర్ చేస్తే వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్కి ఎక్స్ప్రెషన్ వస్తుంది మనకి. వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ V ఈజ్ ఈక్వల్ టు square root of capital T by small m అని వస్తుంది అనమాట. సో V is equal to square root of capital T by small m. That means the velocity of transverse wave traveling along a string stretched under a tension T is directly proportional to square root of tension on the string and inversely proportional to square root of linear density of the string. Linear density means the mass per unit length. Okay. Next, now we have to derive the జనరల్ సొల్యూషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ మనం చేయాల్సింది. దానికి ఏం చేస్తున్నాం అంటే ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్. జనరల్ వేవ్ ఈక్వేషన్ ఏంటి? డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్. దట్ ఈస్ జనరల్ వేవ్ ఈక్వేషన్ వేర్ వి ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద వేవ్. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో వైబ్రేషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ స్ట్రింగ్ వైబ్రేట్ అవుతుంది కాబట్టి దానికి డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. సో మనం ఆ డిస్ప్లేస్మెంట్ వై వాల్యూ మనకి ఏమవుతుంది, వైకు వాల్యూ ఉంటే ఆ వై వాల్యూ మనకి ఏమవుతుందంటే ఈక్వేషన్ 1 యొక్క సొల్యూషన్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ సొల్యూషన్ మనం ఎలా రాస్తున్నాం అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్టీ అని చెప్పి రాస్తున్నాను ఇక్కడ నేను. వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్టీ. దట్ మీన్స్ ద డిస్ప్లేస్మెంట్ వై డిపెండ్స్ అపాన్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ఆరిజిన్. టీ ఈజ్ ద టైమ్ అట్ విచ్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ టేకెన్. ఓకే. సో మనం ఈ ఈక్వేషన్ 1 జనరల్ వేవ్ ఈక్వేషన్ అవుతుంది, ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్. ఆ జనరల్ ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ సొల్యూషన్ని మనం వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా టీగా దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా టీ అయినప్పుడు ఈ వై వాల్యూ యొక్క ఫామ్ అంటే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పాను, దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దానికోసం చేస్తుంటే నౌ కన్సిడర్ ఏ వేవ్ మోషన్ ఆన్ ద స్ట్రింగ్ సచ్ దట్ ఈచ్ పార్టికల్ ఆఫ్ ద స్ట్రింగ్ అండర్గోస్ ఏ పీరియాడిక్ మోషన్. అంటే స్ట్రింగ్ వైబ్రేట్ అవుతున్నప్పుడు ఆ స్ట్రింగ్లో ఉండేటువంటి ప్రతి పార్టికల్ కూడా పీరియాడిక్ మోషన్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్, సపోజ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ అట్ x is equal to 0 అండ్ ఏ ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ ఏ సైన్ ఒమేగా టీ ఈజ్ గివెన్ టు ఇట్. అంటే ఏంటి? స్ట్రింగ్ మనం ఎక్స్ దగ్గర నుంచి ఫిక్స్ చేస్తాం అనుకున్నాం అనుకోండి. సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక x 0 అనే పాయింట్ తీసుకున్నాం మనం. లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు ఆ x 0 అనే పాయింట్ దగ్గర మనం చేస్తాం దాన్ని స్ట్రింగ్ని వైబ్రేట్ చేస్తున్నాం మనం. అలా వైబ్రేట్ చేయడం ఏం చేస్తాం మనం? కొంత పీరియాడిక్ ఫోర్స్ అప్లై చేయాలి కదా. ఆ పీరియాడిక్ ఫోర్స్ దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? ఏ సైన్ ఒమేగా టీ అని చెప్తాం మనం. అంటే ఏ సైన్ ఒమేగా టీ అనేటువంటి డిస్ప్లేస్మెంట్ ఉండేలాగా, ఏ సైన్ ఒమేగా టీ ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ ఉండేలాగా మనం దాన్ని వైబ్రేట్ చేస్తున్నాం. ఎక్కడ? అట్ x is equal to 0 దగ్గర. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఆ డిస్ప్లేస్మెంట్ ఎలా చెప్తున్నాం ఇక్కడ? ఏ సైన్ ఒమేగా చెప్తున్నాను డిస్ప్లేస్మెంట్ని. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అంటే వై ఆఫ్ 0, T అనమాట. 0, T ఎందుకు వేసాను? అంటే x 0 కాబట్టి అప్పుడు టీ అనే టైంలో
ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది. సో y ఆఫ్ 0, t ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీగా మనకి ఆ డిస్ప్లేస్మెంట్ సంబంధించి వాల్యూ వస్తుంది అనమాట. ఇందులో ఇక్కడ ఏ సైన్ ఒమేగా టీలో ఏ అనేది ఏంటి యాంప్లిట్యూడ్, ఒమేగా అనేది ఏంటి యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో దిస్ ప్రొడ్యూసెస్ SHM on the string. Therefore, at the origin of the string, the wave function will be y of 0, t is equal to a sin omega t. అంటే ఇక్కడ మనకి ఈ వైబ్రేషన్స్ మనకు తెలుసు, మనకి స్ట్రింగ్లో వైబ్రేషన్స్ ఉన్నాయి కదా. అంటే వైబ్రేషన్స్ అంటే అప్ అండ్ డౌన్ వైబ్రేషన్స్, అంటే దాంట్లో ఆ డిస్ప్లేస్మెంట్ మారుతూ ఉంటుంది. అది సైన్ వేరియేషన్ మనకు తెలుసు, మీకు ఆల్రెడీ మారుతూ ఉంటుంది కాబట్టి. సో ఆ సైన్ వేరియేషన్ మళ్ళీ మనం చేస్తున్నాం అంటే x 0 దగ్గర తీసుకుంటున్నాం మనం. సో అట్ x = 0, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ y ఆఫ్ 0, t ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఎక్కడిది అట్ x 0 దగ్గర అనమాట. సో ఇది మనకి ఈ y ఆఫ్ 0, t అనేది మనకి ఏమవుతుంటే ఈక్వేషన్ 1 యొక్క సొల్యూషన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం x 0 దగ్గర తీసుకోవడం కాదు కదా, ఎక్కడైనా తీసుకోవచ్చు కదా. కాబట్టి ఏం చేస్తానంటే నేను ఇప్పుడు x = 0కి లెఫ్ట్ సైడ్ ఒక పార్టికల్ తీసుకుంటాం స్ట్రింగ్లో, రైట్ సైడ్ ఒక పార్టికల్ తీసుకుంటాం అనమాట. సో లెఫ్ట్ సైడ్ పార్టికల్ తీసుకున్నాం అనుకోండి, ఆ లెఫ్ట్ సైడ్ పార్టికల్ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే అది ఇంకొంచెం ముందు వైబ్రేట్ అవుతుంది ఈ రైట్ సైడ్ పార్టికల్ కంటే. సో ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న పార్టికల్కి లెఫ్ట్ సైడ్ పార్టికల్, రైట్ సైడ్ పార్టికల్, 2 పార్టికల్స్ తీసుకోవాలి మనం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్టికల్ తీసుకుంటే ఎలా వస్తుందంటే చూడండి, ఏ మీడియం పార్టికల్ ఆన్ ద రైట్ విల్ ఆల్సో ఎగ్జిక్యూట్ SHM ఆఫ్టర్ సమ్ టైమ్, దట్ ఈస్ దేర్ విల్ బి ఏ టైమ్ ల్యాప్స్. సో దేర్ విల్ బి ఏ ఫేజ్ లాగ్ phi బిట్వీన్ ద పార్టికల్ అండ్ ఫార్మర్ పార్టికల్. సో ద సొల్యూషన్ విల్ బి అంటే ఏంటి, మనం ఈ x = 0 దగ్గర రైట్ సైడ్ అంటే మనకి రైట్ సైడ్, మనకి స్ట్రింగ్ రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది అనమాట. స్ట్రింగ్ రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది, మనకి రైట్ సైడ్ స్ట్రింగ్కి లెఫ్ట్ సైడ్ అవుతుంది అనమాట. అది చూసుకోవాలి జాగ్రత్తగా మీరు. సో ఆ పార్టికల్ ఏమవుతుందంటే ఈ ముందున్న పార్టికల్ కంటే అంటే ఫస్ట్ x 0 దగ్గర పార్టికల్ తీస్తాం కదా మనం. సో x 0 దగ్గర పార్టికల్ కంటే కొంచెం దాంట్లో వైబ్రేషన్స్ లేట్గా వస్తాయి అనమాట. సో అందుకోసం మనకి ఏమవుతుందంటే x 0 దగ్గర ఉన్నటువంటి ఆ పార్టికల్ డిస్ప్లేస్మెంట్, దాని తర్వాత ఉన్న పార్టికల్ డిస్ప్లేస్మెంట్కి మధ్య కొంత ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ phi ఈజ్ ద ఫేజ్ డిఫరెన్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు t అనే టైంలో అనమాట. సో y ఆఫ్ x, t ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా t మైనస్ phi. దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఆన్ ద రైట్ ఆఫ్ ద ప్రీవియస్లీ కన్సిడర్డ్ పార్టికల్. phi ఈజ్ ద phase lag between the particle and previously considered particle. Next, if this particle is on left side, it will lead in phase అనమాట. అంటే రైట్ సైడ్ ఉంటే మనం తీసి ఇంతకుముందు x 0 తీసుకున్నాం మనం, 0 రైట్ సైడ్ పాజిటివ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ అవుతుంది. సో రైట్ సైడ్ ఉన్న పార్టికల్ ఏమో ముందు వైబ్రేట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ పార్టికల్ ఏమో తర్వాత వైబ్రేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్టికల్ కొంచెం ముందు వైబ్రేట్ అవుతుంది. సో ఫేజ్ లీడ్ అంటే మీకు ఫేజ్ ఏమవుతుందంటే లీడ్ అవుతుంది అనమాట. లీడ్ అంటే ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ రాసుకోవాలి. సో y ఆఫ్ x, t ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా t ప్లస్ వైగా మనం డిస్ప్లేస్మెంట్ తీసుకుంటాం అనమాట. అంటే ఇదంతా నేను చెప్తున్నానంటే మీకు ఈ స్ట్రింగ్ వైబ్రేట్ అవుతున్నప్పుడు దాంట్లో ఉండే పార్టికల్స్ అన్ని అంటే వైబ్రేట్ అవుతూ అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటాయి. అలా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్నప్పుడు వాటికి డిస్ప్లేస్ మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, y ఆఫ్ x, t ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా t మైనస్ వైగా రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే y ఆఫ్ x, t ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా t ప్లస్ వై కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. y ఆఫ్ x, t అంటే ద డిస్ప్లేస్మెంట్ డిపెండ్స్ అపాన్ డిస్టెన్స్ x ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ఆరిజిన్, t ఈజ్ ద టైమ్ ఇన్ విచ్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ టేకెన్. సో ఆ విధంగా మనకి ఆ y ఆఫ్ x డిస్ప్లేస్మెంట్ని ఈ రెండు రకాలుగా ఏదైనా రాయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చేస్తూ ఉంటే ఈ phi అనేది ఏంటి చెప్పాను, ఫేజ్ డిఫరెన్స్ చెప్పాను. ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ కన్సిడర్ చేసిన పార్టికల్కి తర్వాత కన్సిడర్ చేసిన పార్టికల్కి మధ్య ఫేజ్ డిఫరెన్స్ phi అనమాట. ఈ phi అనే వాల్యూ ఎలా ఉంటుందంటే x మీద డిపెండ్ ఉంటుంది అనమాట. అంటే phi ఈజ్ ప్రపోర్షనల్ టు ఈ ప్రపోర్షన్ సింబల్ ఇది, phi ఈజ్ ప్రపోర్షనల్ టు -x అనమాట. సో phi ఈజ్ ఈక్వల్ టు -kx అనమాట. ఇందులో k అనేది ఏంటంటే k అనేది ఏంటి ప్రపోర్షనల్ కాన్స్టెంట్ కాల్డ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. ఇక్కడ ప్రాపగేషన్ కాన్స్టెంట్, ఇక్కడ ప్రాపగేషన్ కాన్స్టెంట్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫోర్స్ కాన్స్టెంట్ కాదు, అది వేరు, ఈ k వేరు. ఈ k అంటే ఇక్కడ ఏంటంటే వేవ్ ప్రాపగేషన్ గురించి చెప్పేది అనమాట, వేవ్ ప్రాపగేషన్ గురించి చెప్పేది. ఇందులో phi అనేది ఏంటి యాంగిల్, ఫేజ్ యాంగిల్ అనమాట, అంటే ఫేజ్ డిఫరెన్స్ అనమాట. kx అనేది ఏంటి డిస్ప్లేస్మెంట్ అనమాట. ఏ డిస్ప్లేస్మెంట్ కాదు, x అనేది ఏంటంటే ఆ పాయింట్ డిస్టెన్స్ అనమాట. అంటే మనం ఏ పాయింట్కి డిస్ప్లేస్మెంట్ చెప్తున్నామో ఆ పాయింట్కి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అనమాట. సో phi ఈజ్ ఈక్వల్ టు kx. ఇక్కడ మైనస్ అక్కర్లేదు, మైనస్ రావాల్సిన అవసరం లేదు, పొరపాటు మైనస్ వచ్చింది ఇక్కడ. ప్లస్ phi ఈజ్ ప్రపోర్షనల్ టు x అంతే, మైనస్ అక్కర్లేదు. phi ఈజ్ ప్రపోర్షనల్ టు x. phi అంటే ఏంటి ఫేజ్ యాంగిల్.
దట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఫై ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనేది డిస్టెన్స్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ఆరిజిన్, కే అనేది ప్రపోర్షనల్ కాన్స్టెంట్ కాల్డ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు వచ్చేటటువంటి ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మైనస్ కేక్స్ అని చెప్తే సంబంధం మనం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ మైనస్ కేక్స్. ఎఫ్ అంటే ఇక్కడ ఏంటి, రిస్టోరింగ్ ఫోర్స్ అది. అక్కడ కే ఏంటి, ఫోర్స్ కాన్స్టెంట్. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్. ఇక్కడ ఫస్ట్ మనం ప్రీవియస్ కన్సిడర్ చేసిన పార్టికల్కి దాని తర్వాత తీసుకున్న పార్టికల్కి మధ్య ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్ అంటే రెండు వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అలా వైబ్రేట్ అవుతున్నప్పుడు ఒకదానికంటే ఇంకోటి వైబ్రేషన్స్ తేడా ఉంటాయి వాటి మధ్య. సో ఆ వైబ్రేషన్తో డిఫరెన్స్ చెప్పడం కోసం మనం ఫేజ్ డిఫరెన్స్ చెప్తున్నాం మనం. ఆ ఫేజ్ డిఫరెన్స్ ఫై అనేది ఎలా ఉంటుంది అంటే డిస్టెన్స్ ఎక్స్ మీద డిపెండ్ ఉంటుంది. డిస్టెన్స్ ఎక్స్ అంటే ఏంటి, ఆరిజిన్ నుంచి ఆ పార్టికల్ డిస్టెన్స్ ఎంతో ఆ డిస్టెన్స్ అనమాట. సో ఫై ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ అనమాట. మైనస్ రాయకూడదు, ఇది పెట్టుకోండి. ఫై ఈజ్ ఈక్వల్ టు కే, ఫై ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్, ఫై ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ అంతే, మైనస్ అక్కడ. కే అనేది ఏంటంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్ అనమాట, దాని పేరు కేకి. సో మనం ఆ కే వాళ్ళు చెప్తామంటే చూడండి, సపోజ్ మనం తీసుకున్నటువంటి ఆరిజిన్ నుంచి ఈ ఫస్ట్ మనం కన్సిడర్ చేసిన పార్టికల్ డిస్టెన్స్ సపోజ్ మనం ల్యాండా అనుకున్నాం అనుకోండి. అంటే ఒక వేవ్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుందో ఆ ల్యాండాతో మనం ఇక్కడ ఆ డిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తున్నాం. ఎక్స్ ల్యాండా అయితే అక్కడ ఫై ఎంత అవుతుందంటే 2π అవుతుంది అనమాట. ఎందుకంటే చూడండి, మీకు ఒక వేవ్ మీకు ఐడియా తీసుకోండి. ఒక వేవ్ అంటే ఎలా ఉంటుంది, ఇలా వస్తుంది వేవ్ అంటే, ఇలా వేవ్ పొజిషన్. ఆ వేవ్ పొజిషన్ స్టార్టింగ్ పాయింట్ x0, ఎండింగ్ పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు ల్యాండా అవుతుంది, అంటే వేవ్ లెంగ్త్ అనమాట. సో స్టార్టింగ్ పాయింట్ x0 అయితే ఎండింగ్ పాయింట్ ఏమవుతుంది, వేవ్ ఎండ్ అవుతుంది. వేవ్ అంటే ఆ లెంగ్త్ ఎంత మొత్తం ల్యాండా, అంటే స్టార్టింగ్ పాయింట్కి వేవ్లో ఎండింగ్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ల్యాండా అనమాట. అప్పుడు ఫేజ్ ఎంత అవుతుంది, యాంగిల్ చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ ఫేజ్ ఎంత 0, తర్వాత ఫేజ్ 90 degrees అవుతుంది, తర్వాత మళ్ళీ 180 అవుతుంది, తర్వాత 270 అవుతుంది, తర్వాత 360 అవుతుంది. అంటే 360 degrees అంటే 2π రేడియన్స్ అని అవుతుంది అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ల్యాండా అయితే 5 వాల్యూ ఎంత అవుతుంది, 2π అవుతుంది అనమాట. సో మరి ఈ ఫార్ములాలో 5 ప్లస్లో 2π రాసుకోవాలి, x ప్లస్ ల్యాండా రాసుకోండి. సో 2π ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ల్యాండా అనమాట, ఆర్ k ఈజ్ ఈక్వల్ టు 2π బై ల్యాండా. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. గుర్తుపెట్టుకోండి, k ఈజ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్, నాట్ ఫోర్స్ కాన్స్టెంట్. హియర్ k ఈజ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్, k ఈజ్ ఈక్వల్ టు 2π బై ల్యాండా ఫార్ములా అనమాట. అది ఇందులో ల్యాండా అంటే వేవ్ లెంగ్త్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనం దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఒమేగా బై వి అని కూడా రాసుకోవచ్చు. మరి ఈ ఫార్ములాని ఒమేగా బై వి అని కూడా రాసుకోవచ్చు. అంటే ఒమేగా బై వి అనేది ఎలా వస్తుంది, ల్యాండా అంటే ల్యాండా వేవ్ లెంగ్త్. ఇక్కడ ల్యాండా అంటే మీకు వేవ్ లెంగ్త్కి, వెలాసిటీకి, ఫ్రీక్వెన్సీకి ఒక ఫార్ములా ఉంది మీకు. ఏంటది, వి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా అని చెప్తాం మనం. వేవ్ లెంగ్త్ ల్యాండా, వెలాసిటీ వి, ఫ్రీక్వెన్సీ న్యూ. వాట్ విత్ రిలేషన్, వి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా, దట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది వేవ్ అనమాట. సో మనం చేద్దాం, ఈ ఈక్వేషన్లో పైన కింద న్యూతో మనం మల్టిప్లై చేస్తాం అనుకోండి, అంటే 2π న్యూ అవుతుంది పైన, కిందమో న్యూ ల్యాండా అవుతుంది. 2π న్యూ అంటే ఎంత, అది యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా అవుతుంది అనమాట. అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఫార్ములా ఏంటి, 2π న్యూ అనమాట. 2π న్యూ అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. అంటే 2π క్యాపిటల్ టీ, యాక్చువల్గా మన ఒమేగా మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు ఒమేగా ఇది కూడా 2π క్యాపిటల్ టీ కదా. 1 క్యాపిటల్ టీ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ కదా, ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ. ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ, న్యూ అంటే ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ అనమాట. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ 2π బై క్యాపిటల్ టీ, దట్ ఈజ్ ఈక్వల్ 2π న్యూ. సో 2π న్యూ ప్లస్లో మనం ఒమేగా రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది డినామినేటర్ ఉన్నది ఏంటి, న్యూ ల్యాండా ఉంది. ఇక్కడ మనం న్యూతో మల్టిప్లై చేస్తాం కాబట్టి బోత్ న్యూమరేటర్ డినామినేటర్. సో న్యూ ల్యాండా అంటే వెలాసిటీ కదా అది. సో k ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై వి అనే ఫార్ములా ఉంది మనకి. సో k ఈజ్ ఈక్వల్ 2π బై ల్యాండా ఒక ఫార్ములా, అలాగే ఒమేగా బి అనేది ఇంకో ఫార్ములా అనమాట. రెండు ఫార్ములాస్. ఇందులో v అనేది వెలాసిటీ ఆఫ్ వేవ్, ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ల్యాండా అనేది వేవ్ లెంగ్త్, k ఈజ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. సో మనం చేద్దామంటే ఈ ఎక్స్ప్రెషన్లో ఏదో ఒక దాంట్లో k ప్లస్లో మనం ఒమేగా బై వి అని రాస్తాం అనుకోండి. అది రెండు తీసుకున్నాం మనం, లేదా ఒకటి తీసుకున్నాం. y ఆఫ్ x కామా t ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t. ఇక్కడ 5 ప్లస్లో kx రాస్తాం ఫస్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మైనస్ కాదు, ఇక్కడ ప్లస్. ఇక్కడ పొరపాటు మైనస్ పడింది, ఇక్కడ కూడా అంతే ప్లస్. ఇక్కడ నోట్స్ పంపించిన నోట్స్ కూడా ఇలా వచ్చింది మీకు. సో మీరు ఇక్కడ మార్చుకోండి, నేనే మారుస్తాను. y ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ kx, or y of x is equal to a sin omega t minus omega by v into x. k ప్లస్లో omega by v రాస్తాను నేను. తర్వాత y of x comma t is equal to a sin omega కామన్ చేస్తాను రెండిట్లోనూ, omega into t minus x by v. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 7 ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈ y of x tని మనం ఒకసారి డిఫరెంషియేట్ చేస్తున్నాం. అంటే విత్ రెస్పెక్ట్ t, అంటే y డిపెండ్స్ అపాన్ x అండ్ t కదా. సో విత్ రెస్పెక్ట్ t డిఫరెంట్ చేస్తాను ఫస్ట్ నేను. సో ∂y బై ∂t ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సైన్ ఇలా కాస్ వస్తుంది ఇక్కడ. అంటే విత్ రెస్పెక్ట్ t కాబట్టి మీకు ఇందులో x కాన్స్టెంట్ అవుతుంది అనమాట. x t రెండు వేరియబుల్స్ అవి. మామూలు డిఫరెన్షియల్ అయితే ఏమవుతుంది, బోత్ ఆర్ వేరియబుల్స్ కింద తీసుకోవాలి మామూలు డిఫరెన్షియేషన్ అయితే. అదే మీరు పార్షియల్ డిఫరెన్షియల్ అయితే ఏమవుతుందంటే
విత్ రెస్పెక్ట్ టీ అయితే ఎక్స్ కాన్స్టెంట్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ ఎక్స్ అయితే టీ కాన్స్టెంట్ అవుతుంది అనమాట. అది పార్షియల్ డిఫరెన్షియేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సో డో బై డో టీ ఇస్ ద పార్షియల్ డిఫరెన్షియేషన్, అంటే చేంజ్ ఇన్ బై విత్ టైం అనమాట. డో బై డో టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ డిఫరెన్స్ ఇస్తే కాస్ వస్తుంది, ఇక్కడ ఒమేగా టీ ఉంది ఇక్కడ మీకు, సో ఒమేగా ఎక్స్ట్రా వస్తుంది. సో డో బై డో టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా ఆఫ్ టీ మైనస్ ఎక్స్ బై వి, కాస్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం మనం, ఇంకొకసారి డిఫరెంట్ చేస్తాం ఇక్కడ. డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ ఇంటూ సైన్ ఒమేగా టీ మైనస్ ఎక్స్ బై వి. అంటే ఏంటి, కాస్ట్ డిఫరెంట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ వస్తుంది కదా, ప్లస్ ఇంకో ఒమేగా ఎక్స్ట్రా వస్తుంది. సో మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి. అలా మనకి డో బై డో టీ, డో స్క్వేర్ బై డో స్క్వేర్ రెండు వచ్చాయి మనకి. తర్వాత డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఇక్కడ ఏ ఇంటూ సైన్ అంటే మళ్ళీ వై కదా అది. సో డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ వై. అలా మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ 8ని సారీ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నాను, అంటే వై ఆల్సో వెరీస్ విత్ ఎక్స్ కదా. దాని ప్రకారం మనం డో బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సైన్ డిఫరెన్స్ చేస్తే ఏమవుతుంది, కాస్ వస్తుంది. కాబట్టి ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఒమేగా ఇంటూ అంటే ఇక్కడ మీకు సైన్ ఆఫ్ అనేది ఉందంటే ఒమేగా మైనస్ ఒమేగా ఎక్స్ బై వి ఉంది కదా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తే ఏమవుతుంది, మైనస్ ఒమేగా బై వి అనేది మీకు ముందు ఒకటి కాన్స్టెంట్ ఇంటూ వస్తుంది మనకి. సో డో బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ ఒమేగా బై వి కాస్ ఒమేగా ఆఫ్ టీ మైనస్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి. నెక్స్ట్ సార్ డో స్క్వేర్ బై డో ఎక్స్ కావాలి మనకి. సో డో స్క్వేర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ ఇక్కడ కాస్ వల్ల ఏమవుతుంది మనకి సైన్ అవుతుంది. ఇక్కడ కాస్ డిఫరెంట్ చేస్తూ మీకు మైనస్ వస్తుంది కదా, ఒక మైనస్, ఈ మైనస్ మీకు ప్లస్ అయిపోతుంది. సో ఏ ఇంటూ మళ్ళీ ఇంకో చూడండి ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయడం వల్ల మీకు అవుతుంది ఇక్కడ మైనస్ ఆఫ్ ఒమేగా ఎక్స్ బై వి ఉంది. సో ఇంకో మైనస్ వస్తుంది, అంటే మొత్తం 3 మైనస్లు వస్తాయి ఇక్కడ మీకు మొత్తం. ఒకటి కాస్ట్ని సైన్ డిఫరెంట్ చేయడం మూలంగా వచ్చే మైనస్, ఆ మైనస్ ప్లస్ అవ్వడం, తర్వాత ఎక్స్ ప్లేస్లో ఉన్న మైనస్ ఒమేగా ఎక్స్ బై విని డిఫరెంట్ చేయడం మూలంగా వచ్చే మైనస్ ఒకటి. సో మొత్తం టోటల్గా మనకి డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ బై వి స్క్వేర్ ఇంటూ సైన్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై విగా మనకి ఈ వాల్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రెండు వాల్యూస్ చూడండి, ఇక్కడ ఈ రెండు వాల్యూస్లోనూ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మనం చేద్దాం అంటే ఏ ఇంటూ దీని ప్లస్లో మనం మళ్ళీ మీరు వై రాసుకోవచ్చు. ఇక్కడ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ బై వి స్క్వేర్ ఇంటూ ఇక్కడ దీని ప్లస్లో వై రాసేస్తాను, మైనస్ ఒమేగా స్క్వేర్ బై వి స్క్వేర్ ఇంటూ వై అని రాస్తాను అనమాట. ఇప్పుడు 9 10ని కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే మనకి వాల్యూ ఎలా వస్తుందంటే డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇక్కడ ఈ వై ప్లస్లో ఈ ఇక్కడ వాల్యూ రాద్దాం. వై అంటే ఇది ఈ పక్క వచ్చింది అనుకోండి, వి స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ అవుతుంది, ఈ పక్క వస్తాయి వి స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ అవుతుంది ఈ వై వాల్యూ. సో ఇక్కడ వై ప్లస్లో మనం ఇక్కడ మైనస్ ఎలాగో ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. వి స్క్వేర్ ఒమేగా స్క్వేర్ అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఒమేగా స్క్వేర్ కదా, ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. చివరికి మనకి ఏం మిగులుతుంది, డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్గా మనకి ఈక్వేషన్ వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ ఏ జనరల్ వేవ్ ఈక్వేషన్ కదా. అంటే ఈ వేవ్ ఈక్వేషన్ ఎలా వస్తుంది మనకి, వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి ద్వారా మనకి ఈ జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది, జనరల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, ఈ జనరల్ ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ దాంట్లో వై వాల్యూ ఇదనమాట. కాబట్టి మనకి ఈక్వేషన్ 11 యొక్క సొల్యూషన్ ఈక్వేషన్ 8 అవుతుంది. సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. అంటే సొల్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ అవుతుంది. కాకపోతే ఇందులో ఇక్కడ మనం ప్లస్ కూడా తీసుకోవచ్చు దీంట్లో మనకి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే జనరల్ సొల్యూషన్ మనం రాసుకోవాలన్నమాట. అంటే ప్లస్ తీసుకోవచ్చు, మైనస్ తీసుకోవచ్చు, అలాగే ఒకసారి సైన్ తీసుకోవచ్చు, కాస్ కూడా తీసుకోవచ్చు. అంటే మొత్తం మీద మనకి ఏమవుతుందంటే 4 సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. ఆ 4 సొల్యూషన్స్ ఎలా వస్తుంది ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఫస్ట్ మనకి తీసుకుంది ఏంటి, వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ చూడండి ఇక్కడ ఇది తీసుకోండి. వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. అంటే మనం ఒమేగా బై వి రాయకుండా తీసుకుంటాం, కేని డైరెక్ట్ కే ఉంచేసి తీసుకుంటాం మనం. వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అదే ఈక్వేషన్ అది. ఇక్కడ సైన్ తీసుకుంటే ఫస్ట్ మైనస్ తీసుకున్నాం మనం. అలాగే సపోజ్ మనం లెఫ్ట్ సైడ్ పార్టికల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ప్లస్ చేయాలి. అలాగే మనం డిస్ప్లేస్మెంట్ కాస్ట్ కింద వచ్చింది అనుకోండి, అలా కాస్ట్ కింద కూడా రావచ్చు డిస్ప్లేస్మెంట్. సో మళ్ళీ కాస్ట్ కూడా మనకి ఏమవుతుంది, వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ కాదు బి అని, లేకపోతే బి కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ వస్తుంది, లేదా వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ వస్తుంది అనమాట. మొత్తం దీన్ని బట్టి మనకి 4 సొల్యూషన్స్ వస్తాయి అనమాట. ఆ 4 ఏంటి, వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు
a sin omega t minus kx, y of x comma t is equal to a cos omega t minus kx, y of x comma t is equal to b cos omega t minus kx, y of x comma t is equal to b cos omega t plus kx అంటే మొత్తం 4 సొల్యూషన్స్ మనకి. సో మనం ఆ 4 సొల్యూషన్స్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ఒక లీనియర్ కాంబినేషన్కి తీసుకోవాలి. దాన్ని తీసుకుంటే మీకు ఎలా వస్తుందంటే చూడండి. సో ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ట్రాన్సిస్ వే ఈక్వేషన్ ఈజ్ గివెన్ బై y of x comma t is equal to మనం ఈ 4 సొల్యూషన్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ తీసుకోవడం చేయాలంటే ఆ ముందున్న క్వశ్చన్ని మనం వేరే కాన్స్టెంట్ బదిలీ చేసి చేయాలన్నమాట. అంటే ఏ వల్ల ఫస్ట్ సైన్కి ముందు A1 అవుతుంది, తర్వాత A2 అవుతుంది, B1 అవుతుంది, B2 అవుతుంది. టోటల్గా మనకి ఆ జనరల్ సొల్యూషన్ ఎలా వస్తుందంటే y of x comma t is equal to A1 sin omega t minus kx plus A2 sin omega t plus kx plus B1 cos omega t minus kx plus B2 cos omega t plus kx. That is the general solution of transverse wave equation. Dou square y by dou t square is equal to v square into dou square y by dou x square. So where a1, a2, b1, b2 are the arbitrary constants. సో అలా మనం ఈ ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి జనరల్ సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో మీరు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఈస్ ద షార్ట్ క్వశ్చన్, ఆర్ దీన్ని మనం ఎస్ఏ క్వశ్చన్తో బట్టి కలిపి కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది అనమాట. అంటే ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ డెరివేషన్ చేసి ఆ ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ దాని నుంచి మీరు ఈ జనరల్ సొల్యూషన్ కూడా క్యాలిక్యులేట్ ఇస్తాడు. ఇది విడిగా షార్ట్ క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్కి డెరైవ్ జనరల్ వే ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేని ఇస్తారనమాట. ఇస్తే మీరు ఈ విధంగా చేయాలి. సో ఒకసారి ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి. చూడండి, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ అంటే మనకి యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ అంటే ఒక స్ట్రింగ్ని మనం ఎక్స్ డైరెక్షన్లో ఫిక్స్ చేసి దాన్ని వైబ్రేట్ చేస్తే దాంట్లో ట్రాన్స్వర్స్ వేవ్ ప్రాపగేట్ అవుతుంది. అలా ట్రాన్స్వర్స్ వేవ్ ప్రాపగేట్ అవుతున్నప్పుడు ఆ ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ని రిప్రజెంట్ చేయడం కోసం ఒక ఈక్వేషన్ ఉపయోగిస్తాం. దాన్ని వేవ్ ఈక్వేషన్ చెప్పంటారు. వేవ్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ అని చెప్పంటారు. అది ఎలా వస్తుంది మనకి డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ అని చెప్పి వస్తుంది. అది వేవ్ ఈక్వేషన్ అనమాట. అందులో వి అనేది వెలాసిటీ ఆఫ్ ద వేవ్ అనమాట. అందులో వై అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది, వి అనేది వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్, తర్వాత డో స్క్వేర్ వై బై డో స్క్వేర్ అవుతుంటే యాక్సలరేషన్ అవుతుంది. అలా మనకి ఒక జనరల్ వే ఈక్వేషన్ వచ్చింది మనకి. ఈ జనరల్ వే ఈక్వేషన్లో వై ఈజ్ వేరియబుల్, ఇక్కడ వై వేరియబుల్ అనమాట. వై వాల్యూ ఎక్స్ మీద డిపెండ్ ఉంటుంది, టైం మీద డిపెండ్ ఉంటుంది. ఎక్స్ అంటే ఏంటి, మనం ఏ పార్టికల్ అయితే వైబ్రేషన్స్ చూస్తున్నామో ఆ పార్టికల్లో ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో ఆ డిస్టెన్స్ మనకి ఎక్స్ అనమాట. సో ద డిస్ప్లేస్మెంట్ డిపెండ్స్ అపాన్ ఎక్స్ అండ్ టీ అనమాట. కాబట్టి ద డిస్ప్లేస్మెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ టీ. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టీగా మనం ఫస్ట్ ఆ డిస్ప్లేస్మెంట్ తీసుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్ అప్పుడు మనం చేద్దామంటే ఇక్కడ స్ట్రింగ్ పార్టికల్ వైబ్రేట్ అవుతుంది కాబట్టి, అంటే స్ట్రింగ్లో ఉండేటువంటి ప్రతి పార్టికల్ వైబ్రేట్ అవుతుంటుంది, ప్రతి పార్టికల్ కూడా అంటే పీరియడిక్ మోషన్ ఉంటుంది అనమాట. పీరియడిక్ మోషన్ ఉంది కాబట్టి దాని డిస్ప్లేస్మెంట్ మనం సైన్లో రాసుకోవచ్చు లేదా కాస్ట్లో రాసుకోవచ్చు. సపోజ్ మనం అట్ ఎక్స్ జీరో తీసుకున్నాం అనుకోండి, అంటే స్టార్ట్లో తీసుకుంటే దాని డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంటే ఏ సైన్ ఒమేగా టీగా మనకు వస్తుంది అనమాట. సో వై ఆఫ్ 0, t ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీగా మనం ఆ డిస్ప్లేస్మెంట్ రాస్తున్నాం. ఇందులో ఏ అనేది యాంప్లిట్యూడ్, ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇప్పుడు మనం x0 పార్టికల్ తీస్తున్నాం మనం. సో x0 పార్టికల్కి నెక్స్ట్ రైట్ సైడ్ పార్టికల్ తీసుకుంటే, రైట్ సైడ్ పార్టికల్ చెప్తున్నా ఇక్కడ మీకు, ఏ మీడియం పార్టికల్ ఆన్ ద రైట్ విల్ ఆల్సో ఎగ్జిక్యూట్ SHM బట్ ఆఫ్టర్ సమ్ టైమ్. అంటే ముందున్న పార్టికల్ కంటే ఇది రైట్ సైడ్ పార్టికల్ తర్వాత వైబ్రేట్ అవుతుంది అనమాట, లెఫ్ట్ సైడ్ పార్టికల్ ముందు ఉంటుంది అనమాట. ఓకే, అలా మీరు ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ ఒక పార్టికల్ తీస్తున్నాం, దానికి లెఫ్ట్ రైట్ సైడ్ పార్టికల్ది అంటే ఈ పార్ట్ వైబ్రేట్ అవుతుంది అనుకోండి, దాని తర్వాత రైట్ సైడ్ పార్టికల్ ఈ పార్టికల్ వైబ్రేట్ అవుతుంది, ఈ లెఫ్ట్ సైడ్ ముందు ఉంటుంది అనమాట, ముందు వైబ్రేట్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఫస్ట్ తీసిన పార్టికల్ ఇక్కడ ఉంది x0, ఇది రైట్ సైడ్కి వచ్చాం మనం. సో ఈ ఫస్ట్ చూసిన పార్టికల్కి రైట్ సైడ్ పార్టికల్ మధ్య కొంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది, అంటే యాంగిల్ అంటే డిస్టెన్స్ తేడా ఉంటుంది, యాంగిల్ కూడా తేడా ఉంటుంది. ఆ యాంగిల్ తేడా మనం ఉంటాం, దాన్ని ఫేజ్ లాగ్ అంటారు అనమాట, ఫేజ్ డిఫరెన్స్ అంటారు అనమాట. ఆ ఫేజ్ డిఫరెన్స్ పై అయితే y of x, t ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ పైగా దాన్ని మీరు రిప్రజెంట్ చేయాలన్నమాట. ఇంతకుముందు ఏంటి y of 0, t ఈజ్ ఈక్వల్ అని చెప్పాను, అది ఏ సైన్ ఒమేగా టీ. ఇది y of x, t ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ 5. సో 5 ఈజ్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్లీ కన్సిడర్ పార్టికల్ అండ్ ద రేట్ ఆఫ్ ది పార్టికల్, వాటి మధ్య ఉన్నటువంటి ఫేజ్ లాగ్ 5 అనమాట. ఈసారి మనం తీసుకున్న పార్టికల్కి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, అది లీడ్లో ఉంటుంది, అంటే ముందు వైబ్రేట్ అవుతుంది, దీనికంటే ఈ పార్టికల్ కంటే ముందు పార్టికల్ వైబ్రేట్ అవుతుంది అనమాట.
అంటే అది 5 లీడ్ అవుతుంది. ఇది 5 లాగింగ్ అయింది రైట్ సైడ్ పార్టికల్, లెఫ్ట్ సైడ్ పార్టికల్ 5 లీడింగ్ అవుతుంది అనమాట. సేమ్ డిస్టెన్స్ తీసుకుంటే మనం. సో దాని డిస్టెన్స్ ఎలా మీరు y ఆఫ్ x, t ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t ప్లస్ గా దాన్ని రాసుకోవాలన్నమాట. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు, ఈ పార్టికల్స్ వైబ్రేట్ అవుతున్నప్పుడు ఆ డిస్ప్లేస్మెంట్ వాల్యూ a sin ఒమేగా t మైనస్ 5గా ఉండొచ్చు, లేదా a sin ఒమేగా t ప్లస్ 5గా ఉండొచ్చు. 5 అనేది ఏంటి, ఫేజ్ డిఫరెన్స్. అంటే ఖచ్చితంగా ఫేజ్ డిఫరెన్స్ ఉండాలేమీ లేదు. ఫేజ్ డిఫరెన్స్ 5 0 అవ్వచ్చు కొన్ని కేసెస్లో. మన ఫస్ట్ పార్ట్ తీసుకుని చెప్పాను నేను, అక్కడ 5 రాలేదు కదా మనం. సో అంటే ఫేజ్ డిఫరెన్స్ అక్కడ 5 0 అనమాట. ఇక్కడ తర్వాత 5 రాస్తాం మనం. సో 5 వాల్యూని బట్టి మనకి ఆ ఫేజ్ ఇనిషియల్ ఫేజ్ ఉందో లేదో మనకు తెలుస్తుంది అనమాట. అక్కడ డిస్ప్లేస్మెంట్ మనం y ఆఫ్ x, tని a sin ఒమేగా t మైనస్ 5 అని చెప్పి రాయొచ్చు, y ఆఫ్ x, t ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t ప్లస్ 5 అని చెప్పి రాయొచ్చు. అందులో 5 అనేది ఏంటి, ఫేజ్ డిఫరెన్స్. ఆ 5 దేని మీద డిపెండ్ ఉంటుంది అంటే మనం తీసుకున్న పార్టికల్ ఆరిజిన్ ఎంత డిస్టెన్స్లో ఉందో దాని మీద డిపెండ్ ఉంటుంది అనమాట. సపోజ్ అది x డిస్టెన్స్లో ఉందనుకుంటే సో 5 ఈజ్ ప్రపోర్షనల్ టు x ఆర్ 5 ఈజ్ ఈక్వల్ టు kx. ఇక్కడ k అనేది ఏంటి, ప్రాపగేషన్ కాన్స్టెంట్. ఇక్కడ మైనస్ 2 గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. k is called proportional constant called propagation constant. 5 is equal to kx. k is propagation constant, force constant కాదు. 5 is equal to kx, k is propagation constant. ఈ k వాల్యూ ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ వేవ్, మనం ఒక వేవ్ కన్సిడర్ చేస్తే ఆ వేవ్లో స్టార్టింగ్ పాయింట్ x0 అనుకున్నాం అనుకోండి, ఎండింగ్ పాయింట్ మనం వేవ్ లెంగ్త్ కాబట్టి లాంబ్డా అనుకున్నాం అనుకోండి. అంటే స్టార్టింగ్ 0, ఇక్కడ లాంబ్డా, ఆ డిఫరెన్స్ ఎంత అవుతుంది, లాంబ్డా అవుతుంది. అంటే x0 ఉన్నప్పుడు ఫస్ట్ పార్టికల్, x లాంబ్డా ఉన్నప్పుడు లాస్ట్ పార్టికల్ అనుకున్నాం అనుకోండి. అంటే డిస్టెన్స్ x ఎంత అయింది, లాంబ్డా అయింది. x లాంబ్డా అయితే 5 ఎంత అవుతుంది, 2π అవుతుంది. అంటే వేవ్లో ఫస్ట్ పాయింట్కి లాస్ట్ పాయింట్కి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 2π రేడియన్స్ అవుతుంది అనమాట. సో x ఈజ్ ఈక్వల్ లాంబ్డా అయితే 5 2π అవుతుంది అనమాట. సో 2π ఈజ్ ఈక్వల్ టు k లాంబ్డా సబ్మిట్ చేస్తే, సో k ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా. అలా మనం ఈ ప్రాపగేషన్ కాన్స్టెంట్ k కి సంబంధించి ఫార్ములా తీసుకుంటాం మనం. దీన్ని మళ్ళీ ఒమేగా బై v అని రాస్తున్నాను. ఇది ఎలా వచ్చింది, ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ని న్యూతో మల్టీ చేస్తాను. న్యూ అంటే ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే 2π న్యూ బై న్యూ లాంబ్డా అని వస్తుంది అనమాట. ఆ 2π న్యూనే ఒమేగా అంటారు, న్యూ లాంబ్డా వెలాసిటీ అవుతుంది. సో వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు v అనమాట. సో k ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఆర్ ఒమేగా బై v. సో మనం చేద్దామంటే ఇక్కడ ఈ 5+ k రాసేసుకుని ఆ k ప్లస్లో మళ్ళీ మనం ఒమేగా బై v కూడా రాసుకోవచ్చు. సో 5+ k రాస్తే y ఆఫ్ x, t ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ kx, లేకపోతే ప్లస్ కూడా తీసుకోవచ్చు కదా. y ఆఫ్ x, t ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t ప్లస్ kx అవుతుంది. ఫస్ట్ నేను ఈ మైనస్ తీసుకుని చెప్తున్నాను ముందు ఎక్స్ప్లెనేషన్లో. సో y ఆఫ్ x, t ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ ఒమేగా బై v ఇంటూ x అనమాట. ఇప్పుడు ఈ రెంట్లో ఒమేగా ఉంది కదా, మనం ఒమేగా కామన్ చేస్తాం అనుకోండి. ఒమేగా కామన్ చేస్తే y ఆఫ్ x, t ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా ఇంటూ t మైనస్ x బై v అనమాట. అది మనకి సొల్యూషన్ చెప్తున్నాం మనం. అంటే సో మనకి ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ సొల్యూషన్ యొక్క సొల్యూషన్ y ఆఫ్ x, t ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా ఇంటూ t మైనస్ x బై v. సో మనం ఈ y ఆఫ్ x, tని సొల్యూషన్ చెప్తున్నాం కాబట్టి మనం దీని నుంచి ప్రొసీడ్ అయితే మనకి ట్రాన్స్ఫర్ రావాలి, మనకి అంటే ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ రావాలి. అది వస్తుంది రోజు చూద్దాం. అప్పుడు ఈక్వేషన్ 8ని మనం ఒకసారి డిఫరెంషియేట్ చేయాలన్నమాట. ఈక్వేషన్ 8 అనమాట. అంటే ఇది 7 కాదు, ఫ్రమ్ ఈక్వేషన్ 8 అని రాయాలి. ఇక్కడ ఈక్వేషన్ 8 మనం డిఫరెంషియేట్ చేస్తే ∂y బై ∂t ఈజ్ ఈక్వల్ టు, అక్కడ సైన్ డిఫరెంట్ చేస్తే కాస్ వస్తుంది కదా, ఏ ఒమేగా కాస్ ఒమేగా ఇంటూ t మైనస్ x బై v. మళ్ళీ ఇంకోసారి డిఫరెంట్ చేస్తే ∂² బై ∂t² ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా ఇంటూ t మైనస్ x బై v. అంటే కాస్ డిఫరెంట్ సైన్ వస్తుంది కదా, ఇక్కడ మళ్ళీ ఒమేగా ప్లస్లో మళ్ళీ ఇంకో ఒమేగా ఎక్స్ట్రా వస్తుంది. సో ∂² బై ∂t² ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా ఇంటూ t మైనస్ x బై v. ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏ ఇంటూ ఉంది కదా, దాని ప్లస్లో మళ్ళీ వై రాసేయచ్చు మనం. రాసేస్తే ∂² బై ∂t² ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ y. ఓకే, నెక్స్ట్ ఈసారి ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 8ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెంషియేట్ చేస్తాం. సో ∂y బై ∂x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా బై v ఇంటూ కాస్ ఒమేగా ఇంటూ t మైనస్ x బై v. మళ్ళీ ఇంకోసారి డిఫరెంట్ చేస్తే ∂² బై ∂x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ ఒమేగా స్క్వేర్ బై v స్క్వేర్ ఇంటూ సైన్ ఒమేగా ఇంటూ t మైనస్ x బై v. అంటే ఇక్కడ మీకు ఏమైనా ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ మీకు అంటే కాస్ట్ డిఫరెంట్ చేయడం మైనస్, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటి మళ్ళీ మీకు మనం విత్ రెస్పెక్ట్ x డిఫరెంట్ చేస్తున్నాం మనం. సో మైనస్ ఎక్స్ ఒమేగా బై v ఉంది మీకు, దాన్ని డిఫరెంట్ చేస్తే మైనస్ ఒమేగా బి ఒకటి ముందుకు వస్తుంది. ఆల్రెడీ ఒమేగా బి ఒకటి ఉంది, ఇంకో ఒమేగా బి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. సో ∂² బై ∂x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ ఒమేగా స్క్వేర్ బై v స్క్వేర్ ఇంటూ సైన్ ఒమేగా ఇంటూ t మైనస్ x బై v అని వస్తుంది మనకి. సో దాని నుంచి మళ్ళీ మనకి ఏమవుతుందంటే ∂² బై ∂x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ బై v స్క్వేర్ ఇంటూ y అని వస్తుంది మనకి. సో ఇప్పుడు మనం ఈ 9, 10 ఈక్వేషన్స్ మనం కంపేర్ చేసుకుంటే
దాన్ని బట్టి మనకి ఎలా వస్తుందంటే డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్గా మనకు వస్తుంది అనమాట. అంటే ఇందులో ఈ వై ప్లేస్లో దీని నుంచి మనం ఇందులో మనకు వై కావాలనుకోండి ఒమేగా స్క్వేర్ బై వి స్క్వేర్ లెఫ్ట్కి వచ్చేస్తుంది. ఎలాగా ఇక్కడ ఇంటూ వి స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ అవుతుంది, ఇక్కడ మైనస్ కూడా వస్తుంది మనకి. సో ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. వి స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో స్క్వేర్ మిగులుతుంది అక్కడ. అంటే దట్ మీన్స్ డో స్క్వేర్ బై డో ఎక్స్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్. అంటే మనం ఈక్వేషన్ 8ని సొల్యూషన్ తీసుకున్నాం కాబట్టి ఆ సొల్యూషన్ మనం ప్రొసీడ్ అయితే మనకి జనరల్ వే ఈక్వేషన్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈక్వేషన్ 11 యొక్క సొల్యూషన్ 8 అవుతుంది అనమాట. కాబట్టి 8 కాదు, ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఏంటవి వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా ఇంటూ టీ ప్లస్ ఎక్స్ బై విగో కూడా తీసుకోవచ్చు మనం. లేకపోతే వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై అని తీసుకోవచ్చు. లేకపోతే వై ఆఫ్ ఎక్స్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా ఇంటూ టీ ప్లస్ ఎక్స్ బై అని తీసుకోవచ్చు. అంటే మొత్తం ఈ ఈక్వేషన్ 11కి 4 సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. అందుకోసం మీరు ఏం చేయాలంటే ఈ 4 సొల్యూషన్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ని జనరల్ సొల్యూషన్ తీసుకోవాలి మీరు. సో ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ ఈజ్ వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు ఏ1 ఇంటూ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ ఏ2 ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ బి1 ఇంటూ cos omega t minus kx plus bt into cos omega t plus kx, where a1, a2, b1, b2 are arbitrary constants. ఇది మనకి మొత్తం జనరల్ సొల్యూషన్ అవుతుంది అనమాట. అలా మీరు ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, దాని జనరల్ సొల్యూషన్ ఎలా ఉంటుందో మీరు ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మనకి ఇక్కడతోటి ఈ టాపిక్ నేను ఎండ్ చేస్తున్నాను.